ప్రజల్లో ఇక ఎలక్ట్రిక్ వాహనాల వైపుకి వెళ్ళాలి. అంటే ఖర్చులు పోను ఆదాయం రూపాయి పెరుగుతుంటే ఖర్చు 10 రూపాయలు అవుతుంది, కనీసం 2 రూపాయలు అవుతుంది. మరి ఆదాయాన్ని భారీగా పెంచుకోవడం వల్ల కాదు. పోటీ ప్రపంచం, రూపాయిని సంపాదించాలంటే నానా తిప్పలు పడుతున్నటువంటి కాలం. మనం కోరినట్టుగా సంపాదన పెరిగేట్టయితే అసలు అందరూ ప్రతి ఒక్కడు కోట్లే కోరుకుంటారు. కాబట్టి అది అవ్వదు. కానీ ఖర్చు తగ్గించుకోవాలి, తద్వారా రూపాయి మిగిల్చుకోవాలి. ఇదే కాన్సెప్ట్ ప్రస్తుతం నడుస్తున్నది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుకి అడుగు అన్నది పెరుగుతుంది. ఇళ్లలో సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ రూటుకు పోతే కనీసం నెలకొచ్చేటప్పటికి ఈ రెండూ కలిపితే భారీగా మార్పులు జరుగుతుంది. ప్రస్తుత లెక్క ఒక్క ఫిబ్రవరి నెలలో, ఇప్పుడు ఇది మార్చిలోకి వచ్చాం కదా, ఫిబ్రవరి నెలలో భారత్లో 66,000 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడిపోయినాయి. ఒక అంచనా ఏంటంటే 3 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా అయినట్టు పబ్లిక్. అంటే 3 లక్షల లీటర్ల పెట్రోల్ ఖర్చు మనం వాడకం తగ్గించాం, ఆ రూపాయి మిగిలినట్టే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి ఒక వెహికల్కి 2 లీటర్ల పెట్రోల్ అనుకుంటే ఒక వ్యక్తికి 2 లీటర్ల పెట్రోల్కి ఒక 220 రూపాయలు అయితే, 220 రూపాయలు అయితే నెలకొచ్చేటప్పటికి ఎంత అవుతుంది? దాదాపుగా 6,000 రూపాయలు అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్కి వచ్చేడు 2,500 సరిపోతుంది. అంటే 4,000 మిగిల్చుకున్నట్టే కదా. అట్లాగే కరెంటు బిల్లు నెలకి 4,000 5,000 వచ్చే వాళ్ళకి ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే ఒక 1,000-1,500 వస్తే ఓ 2-3 వేలు మిగిలినట్టే కదా. 2 కలిపితే 10,000 మిగిలినట్టే కదా. ఇది కాన్సెప్ట్.